హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ కన్హా శాంతివనం అనే వరల్డ్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అండి, అది చూడడానికి వెళ్ళాము అందరం కలిసి. చాలా బాగుందండి, ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు. గ్రీనరీ కానీ అసలు అక్కడ వెళ్తే మనకు రాబుద్ది ఏదండి అట్లా. అక్కడ స్టాచ్యూ చూసి మా ఫ్రెండ్స్ అందరు మనం కూడా ఇలా ఫోటో దిగుదాము, ఇలా చేద్దాము అని ఏదో చేశారు చూడండి, ఏదో ఫన్నీగా. ఇక్కడండి విశ్వామిత్రుడు ఇంకా మేనక స్టాచ్యూ కూడా ఉంది పక్కకి. ఈ ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఉందండి, చాలా బాగుంది. చూస్తూ ఉంటే అసలు రాబుద్ది లేదు, పీస్ఫుల్గా ఉంది. అక్కడ మెడిటేషన్ సెంటర్లో ఉండొచ్చంట. ఇంకా మనము అక్కడ కొన్ని రోజులు ఉంటే కానీ దాన్ని ఏంటిది అనేది మనకు అర్థమవుతుంది. మెడిటేషన్ చేస్తుంటే అక్కడే ఫుడ్ అదంతా ఉంటుంది, పే చేసి కూడా ఉండొచ్చంట. క్యాంటీన్ కూడా చాలా బాగుంది. ఇదంతా మెడిటేషన్ బిల్డింగ్లు అండి, అట్లా ఓపెన్గానే ఉంటాయి. 1 lakh వరకు ఒకటేసారి మెడిటేషన్ చేసుకోవచ్చంట. అక్కడ చాలా ప్రోగ్రామ్స్ అవుతాయంట. డైలీ కూడా అక్కడ గ్రూపుల వారీగా తీసుకొచ్చి మెడిటేషన్ చేపిస్తారంట. అక్కడ మా ఫ్రెండ్ ఒకరిద్దరు వెళ్ళి ఉన్నారు, మేమైతే ఉండలేదండి. ఫస్ట్ టైం వెళ్ళాము చూడడానికని అందరం కలిసి వెళ్ళి డే అంతా అక్కడ స్పెండ్ చేసాము. అక్కడే స్పెండ్ చేసి లంచ్ కూడా క్యాంటీన్ ఉంది, మనము క్యాంటీన్లో చేయొచ్చు. చాలా బాగుందండి, రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఫుడ్ కూడా చాలా బాగుంది. చూడండి బిల్డింగ్లు కూడా ఎంత బాగున్నాయో అసలు. అంత పెద్ద ప్లేస్ను అంత బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి, చాలా బాగుంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళొచ్చు, ఉండాలనుకుంటే కూడా అన్ని వివరాలు కనుక్కొని వెళ్ళి ఉండొచ్చు. మాకైతే చాలా మంచిగా అనిపించింది, మా ఫ్రెండ్స్ అందరం చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. అంతా కాకపోతే తిరిగి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బగ్గీలు కూడా ఉంటాయి. నడిచితే చాలానే కాళ్ళు అయితే నొప్పులేస్తాయండి, చాలా తిరిగి చూస్తేనే మంచిగా అన్నీ చూస్తాము. బగ్గీలో వెళ్తే వాళ్ళు తీసుకెళ్తారు, తీసుకొస్తారు అన్నట్టే ఉంటుంది. ఇక్కడ ఈ స్టాచ్యూ దగ్గర చూడండి, దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.